అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి అయితే మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే అందించబోతోందండి. ప్రతి మహిళకు రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా సంక్రాంతి సందర్భంగా 2 చీరలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు చంద్రన్న కానుక 9 రకాల సరుకులను అయితే ఉచితంగా అందించడం జరుగుతుందండి మహిళలందరికీ. ఇది సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఈ పథకాలను అయితే తీసుకొని వచ్చిందండి. మొత్తం మన రాష్ట్రంలో 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఈ పథకం ద్వారా మనకు నెలకు 1,500 రూపాయలతో ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పటికే 5 పథకాలను సూపర్ 6లో 5 పథకాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మన కూటమి ప్రభుత్వం చివరి పథకమైన 6వ పథకంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుందండి. దీని ద్వారా నెలకు 1,500 రూపాయలు మహిళలకు వాళ్ళ బ్యాంకు ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుందన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీరు మీ వీడియోని మరింత మందికి చేరువైతే చేసే అవకాశం కలుగుతుంది. ఇక మనకు ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం 5 పథకాలను అయితే పూర్తిగా చేసుకుందండి. ఫ్రీ గ్యాస్ పథకం ద్వారా 3 సిలిండర్లను ఉచితంగా అందించడం జరుగుతోంది. అలాగే తల్లికి వందనం ద్వారా డబ్బులను అయితే అందించడం జరుగుతోంది. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 మధ్య టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు సంక్రాంతి కానుకలు అయితే ఇచ్చేవాళ్ళండి, చంద్రన్న సంక్రాంతి కానుకలు. ఆ పథకాన్ని మళ్ళీ తీసుకురావాలి 2026 జనవరిలో అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా చంద్రన్న కానుకలతో పాటుగా ప్రతి మహిళకు 2 చీరలను అందించాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మనకు సరుకులు చంద్రన్న కానుకలో ఏ సరుకులు ఉంటాయి అంటే, మనకు చంద్రన్న కానుకలో గతంలో లాగానే కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ శనగపప్పు, 100 గ్రాముల నెయ్యి, రాగులు లేదా జొన్నలు, 1/2 కేజీ చక్కెర మరియు పామాయిల్. ఇలా చంద్రన్న కానుకలో మనకు చంద్రన్న కానుకలను అయితే అందించడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈ 1,500 రూపాయలు రావాలి అంటే మహిళలందరూ రేషన్ కార్డుకు ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింకింగ్ చేసుకొని ఉండాలండి, అంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ను అనుసంధానం చేసుకొని ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే పథకం మనకు డబ్బులు అనేది 1,500 రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి మనకు తాజా సమాచారం. మీరు ఇంకా నా వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. ఇక ఈ 2 చీరలు అలాగే చంద్రన్న సరుకులు మరియు 1,500 రూపాయలు ఈ సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ అందించబోతోందండి. ఇదండి లేటెస్ట్ అప్డేటు. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్స్ మీకు అందుతాయి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోగలరు. థ్యాంక్